కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? ఏంటంటే యువతకి ఎనర్జీ ఎట్లా వస్తుందంటే సైలెన్సర్లు తీసి బైకుల మీద వెళ్ళి లేదా సినిమా థియేటర్లోకి వెళ్ళి చేయమని కదా, అదే కదా. అట్లా చేస్తే ఎనర్జీ వస్తుందంట. అసలు ఈ సినిమాలో లేకపోతే ఎట్లా, అసలు ఈ ఫంక్షన్ లేకపోతే మీ బతుకులేంది? ఒక నాయకుడు ఎవరన్నా చెప్తారు సార్? ఈ భారతదేశంలో నాకు తెలిసి మనిషి అన్నాళ్ళు కూడా ఎవరైతే చెప్పరు. ఎందుకంటే మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మరీ ముఖ్యంగా అట్లాంటి ఎవరైతే యువత అట్లా అంటే పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎవరైతే అట్లా సైలెన్సర్లు తీసో లేదంటే హారన్లు వేరే హారన్లు పెడతారో ఆ షాపుల మీద కూడా చర్యలు తీసుకుంటారు. అది పోలీస్ యాక్ట్లోనే ఉంది. కానీ మన డిప్యూటీ సీఎం గారు, పెద్ద అపరమేధ అయినటువంటి డిప్యూటీ సీఎం గారు యువతని ఇట్లా చేస్తే వాళ్ళిద్దరు పాపం వాళ్ళ దురదృష్టమో ఇంకేదో ఇద్దరు చనిపోయారు. కనీసం మీరు పరామర్శకు కూడా వెళ్ళకపోతే 7వ తారీఖు జరిగింది సార్, ఇది 4వ తారీఖు జరిగింది సార్ ఇన్సిడెంట్. శనివారం నాడు జరిగితే ఆదివారం, సోమవారం, మంగళవారం వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ పరామర్శించడానికి పోలేదు.